ఏంటి మాయా రమ్మన్నా అంట? అర్జెంట్ పనుందిరా, ఈ 2000 సేటుకి ఇచ్చి. సేటుకి ఏదో అర్జెంట్ పని ఉందంట. ఆదినారాయణ గారికా? ఆయనకేరా, పట్టుకెళ్ళి ఇచ్చే. సరే మాయా, ఇప్పుడే వెళ్తాను. హే సిరి, ఇలారా. ఏంటి మావయ్య? ఏంటి మీ నానేదో అర్జెంట్ పని అంటున్నాడు, ఎక్కడికేంటి? అర్జెంటే కానీ పని కాదు. మరి మార్నింగ్ నుంచి వెళ్తూనే ఉన్నాడు. అవునా? సరే, ఈ ఫోన్ ఛార్జింగ్ పెట్టు, స్విచ్ ఆఫ్ అయిపోయింది. సరే మావయ్య. వాడి అమ్మ షాప్ మూసేసింది. సేటింటికి వెళ్ళిపోవాలా వెనక్కి వెళ్ళాలా? ఒకసారి మావయ్యకి కాల్ చేస్తే. అబ్బా, అక్కడ ఛార్జింగ్ పెట్టాం కదా, ఏదో కాయిన్ బాక్స్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ట్రై చేద్దాం. గురుగారు, కాయిన్స్ ఇవ్వండి. అన్న అవసరం లేదండి. నువ్వు 2 ఇచ్చుంటే 2 ఇద్దును, 10 ఇచ్చావు కాదు 10 ఇచ్చాను. నేను అడిగేదానికి ఒక కాయిన్ అవుతుందండి, మిగతా జేబులు వేసుకుంటే గల్లుగలం అంటాయండి. హ్యాపీ? వెరీ హ్యాపీ. మాయా, సేటు షాప్ మూసి వెళ్ళిపోయాడు, వచ్చాయినా ఇంటికి వెళ్ళేవనా? మావయ్య? సారీ అత్తయ్య, మాయకు ఒకసారి ఫోన్ ఇవ్వా. అత్తయ్య? అత్తయ్య కాక మావయ్య కాక ఎవరబ్బా? హలో, ఎవరండి? ముందు మీరెవరండి? నాకు కాల్ చేసి నన్ను ఎవరైనా అడుగుతున్నారు? సారీ అండి, రాంగ్ నెంబర్ అనుకుంటా, బై మిస్టేక్ వచ్చేసింది. ఓకే. రాంగ్ నెంబర్ డైల్ చేసినట్టున్నాం, ఈసారి సరిగ్గా చూసి చేద్దాం. మాయా, షేడ్ షాప్ మూస్తుంది, వచ్చాయినా షేడ్ ఇంటికి వెళ్ళా. హలో సేటు, నువ్వు మళ్ళీ నాకే కాల్ చేసావు. అమ్మ బాబాయ్, మళ్ళీ మీకు వచ్చేసిందా? నాకు చేస్తే నాకు రాకుండా మీ అత్తగారి ఇంటికి వెళ్తుందా? నిజం చెప్పరా, నువ్వెవరో అమ్మాయిల నెంబర్ కనుక్కొని వాళ్ళని ట్రాప్ చేసే రకమే కదా? బాబోయ్, అంత మాట అనేసారేంటండి? నాకు వద్ద కిందకి 22 ఏళ్ళు వచ్చినా ఇప్పటి వరకు ఏ అమ్మాయిని కన్నెత్తి చూడలేదు, నోరెత్తి మాట్లాడలేదు. ఓయ్, ఏంటి బూతులు మాట్లాడుతున్నావు? సారీ అండి, మా నాన్న తిట్టు విని విని అలవాటు అయిపోయింది. అయితే నువ్వు నిజంగానే కావాలని చేయలేదా? నిజం చెప్తున్నాను నమ్మండి, నేను మా మావయ్యకే కాల్ చేశాను, అది మీకు ఎలా కనెక్ట్ అయిందో నాకు తెలీదు. సారీ అండి, బాయ్. ఈసారైనా చూసుకుని చెయ్యరా. మావయ్య? మావయ్య కాదు, మళ్ళీ నేను. సరిపోయింది, నేను ఒక్కొక్క నంబరు చూసుకుని కరెక్ట్గా కొట్టినా అది మళ్ళీ మళ్ళీ మీకే వస్తుందంటే అది నా తప్పు కాదండి, ఈ కాయిన్ బాక్స్ తప్పు. ఇక మీరు తిట్టేలోపు నేను ఉంటానండి. ఓయ్ ఆగు. ఏంటండి? నిజంగానే నువ్వు అమ్మాయిలతో మాట్లాడడం, అమ్మాయిల వెనకతలా తిరగడం లాంటివి చేయవా? లేదండి. ఏం, నువ్వేమైనా తేడా గడవా? హలో మేడం. సారీ, జస్ట్ కిడింగ్. అంటే ఈ రోజుల్లో కూడా ఉన్నారా అమ్మాయిల్ని పట్టించుకోకుండా ఉన్న అబ్బాయిలు అని? మనకెందుకండి అమ్మాయిల గురించి, మన పనేదో మనం చూసుకుంటాం అంతే.
ఏం పని చేస్తుంటావేంటి? చదువైపోయింది, స్టిల్ స్ట్రగ్లింగ్ ఫర్ జాబ్. అప్పటి వరకు మా మాయ మా నాన్న చెప్పిన పని చేస్తూ ఉంటా. నీకు గర్ల్ ఫ్రెండ్ లేదా? నాకు ఫ్రెండ్స్ తప్ప గర్ల్ ఫ్రెండ్స్ లేరండి. ఎందుకు లేరు? ఎందుకో చిన్నప్పటి నుంచి అమ్మాయిలంటే భయం. అమ్మాయిలు భయం అంటూనే మరి నాతో ఇంతసేపు మాట్లాడుతున్నావు? ఎందుకో తెలియదండి, మీరు మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది, వింటుంటే మాట్లాడాలనిపిస్తుంది. నాకే అనుకున్నా, నీకు కూడా అలానే అనిపిస్తుందా? ఏంటండి అంటున్నారు? ఏం లేదు, చెప్పు. నా లైఫ్లో మాట్లాడిన మొట్టమొదటి అమ్మాయి కాదు మూడో అమ్మాయి మీరేనండి. ఓ, మరి మొట్టమొదటి రెండో అమ్మాయి ఎవరు? మీరు అన్నిసార్లు మొట్ట అనకండి, చాలా తేడా వినబడుతుంది. అనను, కానీ ముందు మీరు చెప్పండి. నా లైఫ్లోనే కాదు, ప్రతి అబ్బాయి లైఫ్లోనూ మొట్టమొదటి అమ్మాయి అమ్మే. అబ్బో, మరి రెండో అమ్మాయి ఎవరు? ఒక ఎగ్జామ్ సెంటర్ బయట ఒక అమ్మాయి హాల్ టికెట్ పోగొట్టుకుని కూర్చుని ఏడుస్తూ ఉంది. నా లక్కో బ్యాడ్ లక్కో ఆ హాల్ టికెట్ నాకే దొరికింది. వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చాను. ఆ అమ్మాయి చాలా హ్యాపీ ఫీల్ అయింది, నాకు థ్యాంక్స్ చెప్పి నా పేరు అడిగింది. నేను నా పేరు చెప్పి తన డీటెయిల్స్ అడుగుదామనే లోపు నా ఫ్రెండ్ గడి గుండెపై కాయిన్ బాక్స్ పడి వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది. తనేమో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోయింది. అదే లాస్ట్ ఎగ్జామ్ అవ్వడం వల్ల నేను మళ్ళీ ఆ అమ్మాయిని చూడలేదు. ఓయ్, ఆ అబ్బాయి నువ్వా? అది 2007 విజయవాడ ఎంబీఎస్ జూనియర్ కాలేజ్, అవునా? అవును, అది నీకెలా తెలుసు? నాకెలా కాదు, తనే నేను. అయినా నా నెంబర్ నీకెలా తెలుసు? నేను కాయిన్ బాక్స్ నుంచి మా మామయ్యకి కాల్ చేశాను. సంథింగ్ ఏదో నెట్వర్క్ ఇష్యూ వల్ల అది నీకు కనెక్ట్ అయింది. అంటే నా నెంబర్ నీ దగ్గర లేదా? లేదు, ఇక్కడ మా మామయ్య నెంబరే చూపిస్తోంది. అయితే నా నెంబర్ చెప్తాను, నోట్ చేసుకో. చెప్పండి, టైం లేదు, నా దగ్గర కాయిన్స్ కూడా అయిపోయినాయి. 99589 99589. హలో 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 హలో. గురుగారు కాయిన్స్ ఇవ్వండి. ఇందాక అవసరం లేదన్నావు. లేదనుకున్నాను, అవసరం ఇప్పుడే తెలిసి వచ్చింది. హలో, 9 తర్వాత 10 10 తర్వాత 11. 11. హలో, ఎవరు? నీ అప్ప మొగుడు ఎవడరా ఇందా నుంచి ఫోన్ చేస్తాడు, ఫోన్ మాట్లాడరు. మోయా, నేను శ్రీకాంత్ని. కాయిన్ బాక్స్ ప్రాబ్లం అనుకుంటా. శ్రీకాంత్ నువ్వా? చెప్పరా. సేటు షాప్ నుంచి వెళ్ళిపోయాడు. వచ్చాయినా సేటు ఇంటికి వెళ్ళనా? సేటుకు డబ్బులు సర్దుబాటు అయ్యాట, నువ్వు ఇంటికి వచ్చి చెప్తాను. సరే మోయ్య. హలో, ఎవరు? నేను మోయ్య, శ్రీకాంత్ని. చెప్పరా. అది ఇందాక సరిగ్గా వినబడలేదు, వచ్చేనా? ఎన్నిసార్లు చెప్పాలరా బాబు, వచ్చారా బాబు ఇంటికి? సరే మోయ్య. హలో హలో హలో. నేనే ఎందుకు కాల్ చేయడం, తను చేస్తుందేమో, వెయిట్ చేద్దాం. ఏంటి ఇంకా కాల్ రాలేదు? తనకి ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా మనకు కాల్ రావాలి. వీడెవరికో కాల్ చేసేలా ఉన్నాడు. ఈ టైంలో అమ్మాయి చేసిందంటే మిస్ అయిపోతాను. అర్జెంట్గా చెడదొబ్బియాలి. ఏడైనా ఎవరికో ఫోన్ చేస్తున్నా? ఎవరికి? నలా వరకే. ఆహా, ఈ ఫోన్ నుండి ఫోన్ చేసావు అనుకో, కనెక్ట్ అయ్యేది ఇలా ఎవరికి కాదు, వాళ్ళ ఫాదర్కి. నీ ప్రేమ ఎక్స్టెంచుకున్నాను వాడిపోద్ది. అవసరమా? అదేటది? అది అంతే, అది ఫోన్ ప్రాబ్లం. కొంచెం ఎదరికెళ్తే వేరే ఫోన్ ఉంటుంది,
అక్కడి నుంచి నీ ప్రేమ మంచం ఎక్కేస్తుంది. చాలా థ్యాంక్స్ తమ్ముడు. పర్లేదన్నా. అన్నా నీ వాకింగ్ స్టైల్ భలే ఉందన్నా. అది వాకింగ్ స్టైల్ కాదు తమ్ముడు, మూల శంఖ ఉంది. అదిడిది ఎంతసేపు వెయిట్ చేస్తాం? ఈ కాయిన్ బాక్స్ నెంబర్ అడుగుదాం. తను కాల్ చేసిందో లేదో ఈ నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. గురుగారు మీ కాయిన్ బాక్స్ నెంబర్ చెప్పండి. ఎందుకు అబ్బాయి? నా ఫ్రెండ్ ఫోన్ చేస్తానంది, ఫోన్ చేస్తే చెప్తారేమోనని. ఈ నెంబర్కి కాల్ వెళ్ళాలి కానీ రావడాలు ఉండవు. ఎందుకండి? ఈ నెంబర్కి కాల్ రాకుండా కనెక్షన్ పీకించేసాను. ఎన్నిసార్లు కాల్ చేసినా కలవడం లేదంటే బహుశా కాయిన్ బాక్స్కి ఇన్కమింగ్ లేదనుకుంటా. ఇదంతా ఎప్పుడు జరిగిందే? మొన్న మళ్ళీ నువ్వు కాల్ చేసావా? నిన్నంతా అదే పనిలో ఉన్నా. మా మాయతో దొబ్బులు కూడా తిన్నా. ఎన్నిసార్లు చేసినా మా మాయకే కనెక్ట్ అవుతాం తప్ప ఆ అమ్మాయికి కనెక్ట్ కావట్లా. నీ దగ్గర మీ మామయ్య నెంబర్ తప్ప అమ్మాయి నెంబర్ లేదు. సో నువ్వు ఎన్నిసార్లు ట్రై చేసినా మీ మామయ్యకే కనెక్ట్ అవుతుంది. నువ్వు ఎన్నిసార్లు చేయాలనుకున్నా చేయలేవు, బికాస్ ఆ కాయిన్ బాక్స్కి ఇన్కమింగ్ లేదు కాబట్టి. ఇంకెలా కలుస్తారే మీరు? అసలు కలుస్తారా? అదే కదా ఈ కదా. ఏంటి బా, నీ లవ్ స్టోరీ స్టార్ట్ అవ్వకుండానే ఎండ్ అయిపోయింది. స్టోరీ లవ్ మ్యారేజ్ వరకు ఊహించుకోలేదు, కానీ తను మాట్లాడుతుంటే వినాలనిపిస్తుంది. తను వింటుంటే మాట్లాడాలనిపిస్తుంది. తన పరిచయం కావాలనిపిస్తుంది. తన కోసం ప్రయాణం చేయాలనిపిస్తుంది. తనని కలుసుకోవాలనిపిస్తుంది. ఎందుకో అంతలా. ఈ అమ్మాయి నా లైఫ్లోకి ఆల్రెడీ ఒకసారి వచ్చి మిస్ అయిందిరా. ఆ అబ్బాయిని కలవడానికి లైఫ్ సెకండ్ ఛాన్స్ ఇచ్చింది. ఇంకొకసారి మిస్ చేసుకోండి. తన ఊరు తెలీదు, పేరు తెలీదు, తన గురించి ఏం తెలియదు. ఇంకెలా కనబడతావే తనని? ఎలా అయినా తన్ని కనిపెట్టాలరా. మొన్న ఎప్పుడైతే తనతో మాట్లాడానో మళ్ళీ తనతో ఎప్పుడెప్పుడు మాట్లాడతానా, తనని ఎప్పుడెప్పుడు కలుద్దామా అనిపిస్తుంది. అయితే తను ఎవరో కనిపెట్టాల్సిందే. హలో శ్రీధర్. చెప్పు ఆకాంక్ష. శ్రీధర్, నేను నీకు నెంబర్ మెసేజ్ చేస్తాను. నీకు పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ కాల్ సెంటర్ లో కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ నెంబర్ ఎవరి పేరు మీద ఉంది, వాళ్ళ అడ్రస్ అండ్ వాళ్ళకి ఏమైనా ఆల్టర్నేట్ నెంబర్ ఉందేమో తెలుసుకోగలవా? స్మాల్ రిక్వెస్ట్. తప్పకుండా. నా ఫ్రెండ్ ఒకడు కాల్ సెంటర్లో వర్క్ చేస్తున్నాడు. నేను వాడిని అడిగి నీకు కాల్ బ్యాక్ చేస్తా. థ్యాంక్ యూ శ్రీధర్. రే మామా, తన వాయిస్ ఇంకా నా మైండ్లోనే తిరుగుతుందిరా. క్లాక్ వైజా యాంటీ క్లాక్ వైజా? పదే పదే గుర్తొస్తోందిరా. 20 సార్లా మావా? నీ పిచ్చి పిచ్చి మాటలతో పిచ్చెక్కించుకో. ఆ అమ్మాయిని ఎలాగైనా కనిపెట్టాలరా. అమ్మాయిని ఎలాగైనా కనిపెట్టాలి, అంతే కదా. పద కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం. ఏంటి ట్రై చేసేది? మా మామయ్యకి తెలిసిందనుకో తిట్టకుండా తిడతాడు. అది కలిసాక చూసుకుందాం మావా. ఫస్ట్ అయితే వెళ్దాం పద. సరే కానీ ఆ జంతికలై. ₹1 కోటి ఇచ్చినా కొన్ని పనులు చేయను, అందులో మొదటిది ఇదే. ఈ కాయిన్ బాక్స్ ఎక్కడో చూసినట్టుంది బా. ఈ కాయిన్ బాక్స్ ఎక్కడో చూసినట్టుంది. కాంపిటీషన్ నా నెత్తి మీద పడ్డ కాయిన్ బాక్స్ ఇదే అంటావా? అది జరిగి చాలా కాలం అయింది. అది కాదు, ఒకప్పుడు కాయిన్ బాక్స్ నా నెత్తి మీద పడి ఒకరినొకరు మిస్ చేసుకున్నారు. మళ్ళీ కాయిన్ బాక్స్తో కలుసుకునే అవకాశం వచ్చింది. ఏమొచ్చింది? వచ్చినట్టు వచ్చి దొబ్బింది. ఆ అమ్మాయి ఎత్తిందనుకో నాకు ఇవ్వు. మా మావయ్య అనుకో ఏదోటి మేనేజ్ చేసి. మళ్ళీ వస్తున్నట్టుంది రోయ్. హలో, ఎవరు? మీ మావిరా? మాట్లాడు. హలో, ఎక్కడున్నావురా? ఎవరు? నేనరా సూర్యబాబుని. సూర్యబాబా? సూర్యబాబు తెల్లు. రాంగ్ నెంబర్. ఫోన్ పడే. ఎలా మేనేజ్ చేశాను? బొక్కలా చేసావు. మళ్ళీ చేద్దాం. సూపర్ మేనేజ్ చేశాను బా. అదేంటి
బావా నాకు డౌట్. ఇన్నిసార్లు ఒకే నెంబర్ నుంచి ఫోన్ చేస్తున్నాం కదా, మీ మాయకి డౌట్ రాదా? మా మామయ్యకి చదువు రాదు. నెంబర్లు కూడా రావా? రావు. అన్ని నెంబర్లు ఒకటే. చదవడం రాదు, పలకడం వచ్చు. అదే ఇంగ్లీష్లో అనుకో ఇంకా బావచ్చు. అబ్బో. హలో, మళ్ళీ మీ మాయ ఎత్తాడురా. ఎదుడు మాట్లాడు. యారా అప్పుడే మర్చిపోయావా? ఎవరండి మీరు? పదే పదే ఫోన్ చేస్తున్నారు. అయితే 20 అన్నమాట. ఏటే? అరే పద్మారావు, నేనరా సూరిబాబుని. నీకు 10,000 ఇవ్వాలి కదా. ఓ సూరిబాబు నువ్వా? ఎలా ఉన్నావురా? మీ మాయ మామూలుడు కాదురా. బాగానే ఉన్నాను. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? ఓరి నేను ఇక్కడేరా, రమణీపేటలోను. అవునా, సరే నేను రమణీపేట వచ్చి కాల్ చేస్తాను. ఫోన్ కొంచెం అందుబాటులో పెట్టుకో. ఓకే ఓకే. ఓరి అమ్మో, ఈ సూరిబాబు మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేయకపోతే 10,000 పోతాయి. ఫోన్ బాత్రూంలో పట్టుకెళ్ళిపోవడం మంచిదిరా. నాకు అర్థమైపోయిందిరా. ఎన్నిసార్లు చేసినా అమ్మాయికి కనెక్ట్ అవ్వదు, మా మామయ్యకే కనెక్ట్ అవుతుంది. ఇంక ఇలా ట్రై చేయడం వేస్ట్. లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకోసారి ట్రై చేద్దాం. అప్పటికి మీ మాయకి కలిస్తే ఈ దారి వదిలేసి వేరే దారి చూద్దాం. అబ్బో, సూరిబాబు కూడా అనుకుంటాను. ఫోన్ ఎత్తకపోతే 10,000 పోతాయి. బాత్రూంలో ఉన్నాం కదా, మెల్లగా మేనేజ్ చేసేద్దాం. అరే మామ, అమ్మాయిరా. హలో, ఎలా ఉన్నావు? నేను బాగానే ఉన్నాను. నువ్వు ఎక్కడున్నా? అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందాం. ముందు నీ నెంబర్ చెప్పు. ఏ నెంబరు? నీ ఫోన్ నెంబర్. నువ్వు మాట్లాడుతున్న నెంబరే కదా. అన్నీ తెలుసు కదా, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? త్వరగా నీ నెంబర్ చెప్పు. సరే, నోట్ చేసుకో. 986 532 1470. ఓకేనా? ఓకే, నేను ఈ నెంబర్కి కాల్ చేస్తాను. మనం మాట్లాడుకుందాం. నువ్వు ఆల్రెడీ ఇప్పుడు చేసావు కదా, ఇప్పుడే మాట్లాడొచ్చు కదా. రే నువ్వెందుకురా మెల్లగా మాట్లాడుతున్నావు? ఏమోరా, ఆ అమ్మాయి అలా మాట్లాడేసరికి నాకు వచ్చేసింది. రే ఇది మీ మావి నంబర్ రా. హలో, ఎవరు? రే సూరిబాబు, నేను పద్మారావుని. నువ్వు నాకు 10,000 ఇవ్వాలి కదా. నేను సూరిబాబుని కదా, మోహన్ బాబుని. ఇదిగో సూరిబాబు ఫోన్ ఇస్తున్నారు. నేను డబ్బులు ఇవ్వాల్సిన పద్మారావు కాదు, అప్పారావుకి. రాంగ్ నెంబర్. హలో, చెప్పు శ్రీధర్. ఆకాంక్ష, నువ్వు పంపించిన నెంబర్ చెట్టు హనుమంతరావు అనే పేరు మీద ఉంది. ఫుల్ అడ్రస్ అయితే ఏమీ లేదు, కాకినాడ అని మాత్రమే ఉంది. ఇంక వేరే డీటెయిల్స్ అయితే ఏమీ లేవన్నాడు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. మామా నీ దగ్గర కాయిన్ బాక్స్ నెంబర్ ఉందా? ఉందిరా, మా మాయ ఫోన్ నుండి తీసుకున్నా. ఇప్పుడు నీ దగ్గర ఉందా? గుర్తుపెట్టుకున్నారా? ఆ ఎదర వెంచే దగ్గర ఆపు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారా? కంగారు ఎందుకురా, నీళ్ళు ఎవరిని కనిపెట్టే మంచి ఐడియా వచ్చింది. నా బుర్రకి ఎలాగో తట్టలేదు, కనీసం నీకైనా తట్టింది. సంతోషం. ఇదిగో నీ గురించే మనకు తెలిసిన పోలీస్ అన్న ఉన్నాడు. మనం అని చెప్తే అంత మనకు చాలా ఆఫర్. హలో అన్న. ఎవరు తమ్ముడు? అన్న ఫోన్ మార్చినట్టున్నాడు, నెంబర్ మిస్ అయినట్టుంది. అన్న నేనన్నా రత్నాన్ని. ఏ రత్నం తమ్ముడు? జాతి రత్నవా? నేనన్నా RATNM రత్నాన్ని. ఓ తమ్ముడు నువ్వా? చెప్పరా తమ్ముడు. అన్న అర్జెంటుగా చిన్న పని పడిందన్న. మీ పోలీస్ స్టేషన్ పక్కన వెంచర్ ఉంది కదా, అక్కడ ఉన్నాం, కొంచెం రా అన్న. ఓకే తమ్ముడు, ఒక 10 minutes అక్కడ ఉంటాను రా. అలాగేనా. ఇప్పుడు వస్తాడా? వస్తున్నాడు రా, ఓ 5 minutes. ఎక్కడరా? అదిగోరా. నమస్తేనా. నమస్తే తమ్ముడు. ఏంటి తమ్ముడు, ఏంటి మ్యాటర్ ఏంటి? మా ఓల్డ్ లవ్ మ్యాటర్ అన్న. ఓ నెంబర్ ఇస్తాను. ఏ రోజు అది? Feb 2nd మార్నింగ్ 10:30 అన్న. ఆ రోజు ఆ నెంబర్ కొంచెం అరగంట అటు ఇటులో ఏ నెంబర్ కనెక్ట్ అయిందో కొంచెం కనుక్కొని చెప్పన్నా. కష్టం రా తమ్ముడు, అది చాలా కష్టం అవుతుంది అది. చూడన్నా ప్లీజ్ అన్న, నీ మీద Please ఆశలు అన్నా. పెట్టుకుంటూ వచ్చాం. ట్రై చేసి చూద్దాం. అలాగన్నా, ఓ 1000 రూపాయలు ఇవ్వు. ఎందుకురా? కొన్ని పనులు అవ్వాలంటే కొన్ని ఫార్మాలిటీస్ చూసుకోవాలి. ఇవ్వు అన్నా. రే తమ్ముడు, నీ దగ్గర ఇప్పుడు డబ్బులు తీసుకున్నానా? మీ ఫ్రెండ్కి ఇచ్చి ఇప్పించు.
ఇవ్వు. సరే అయితే ఓ అరగంటలో అలాగేనా. పట్టుకొస్తానే. ఓకే థ్యాంక్స్ అన్న. రే అనరా. హలో చెప్పన్నా. తమ్ముడు ఒకసారి ఆ నెంబర్ చెప్పు. ఆ నెంబర్ చెప్పు. అన్న 724-665-1300. ఇదిగోరా తమ్ముడు, చాలా కష్టపడి తీసుకొచ్చాను రా. చాలా థ్యాంక్స్ అన్న. సరే అయితే మరి థ్యాంక్స్ అన్న. ఉంటానైతే. అలాగే అన్న. మావా నెంబర్ వచ్చిందిరా. నంబర్ చెప్పు. 986-532-1470. ఇంకో నెంబర్ ఏమైనా ఉందా? ఈ ఒక్క నెంబరే ఉంది. ఇదే ఆ అమ్మాయి నెంబర్. కాల్ చే. నీ అబ్బా ఇది మా మావయ్య నెంబర్ బే. ఆ? మీ మావి నెంబర్ ఫర్రు అంటూ ఫ్రీగా నా బుర్రలో ఉండే నెంబర్కి 1000 బొక్కటిచ్చి ఫోజులు కొడతావా? అన్న ఈ ఆల్ట క్షమించే. ఆ అమ్మాయి కనెక్ట్ అయింది కదా, ఆ అమ్మాయి నెంబర్ వస్తుంది అనుకున్నానే. పద. హలో, ఓయ్, మీ ఊరు వస్తున్నానే. ఏంటి సడన్గా? ఆ కాయిన్ బాక్స్ పిల్లగాడిది మీ ఊరే. ఏంటి కాకినాడ? నీకెలా తెలిసిందే? నెంబర్ ఉంది కదా, ఫ్రెండ్ కనుక్కొని చెప్పాడు. పేరు హనుమంతరావు, ఊరు కాకినాడ. ఫుల్ అడ్రస్ లేదా? లేదు. నువ్వు కాయిన్ బాక్స్ అడ్రస్ కనుక్కునే కన్నా నువ్వు తనతో కాల్ మాట్లాడే టైంలో ఆ కాయిన్ బాక్స్ ఏ నెంబర్కి కనెక్ట్ అయిందో తెలుసుకుంటే వాళ్ళ మావయ్య నెంబర్ తెలుస్తుంది కదా. వాళ్ళ మావయ్యతో మాట్లాడి ఆ అబ్బాయి నెంబర్ కనుక్కోవచ్చు. ఆ టైంలో నా నెంబర్ కనెక్ట్ అయి ఉంది కాబట్టి నా నెంబరే కదా ఉంటుంది. హలో మేడం, నీ నెంబర్ ఉంటే ఈ పాటికి ఆ అబ్బాయి ఏదోలో కనుక్కొని నీకు కాల్ చేసేవాడు. ఇప్పటి వరకు నాకు ఫోన్ రాలేదు అంటే నాకు కనెక్ట్ అయిన టైంలో ఆ లిస్ట్ లో వాళ్ళ మావయ్య నెంబర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అయితే ఉండవి, నేను శ్రీధర్కి కాల్ చేసి కనుక్కోమని చెప్తాను. బై. హలో శ్రీధర్. చెప్పాకాంక్ష. శ్రీధర్, నిన్న ఒక నెంబర్ ఇస్తే అడ్రస్ కనుక్కున్నావు కదా, ఆ నెంబర్ 5th సెకండ్ మార్నింగ్ 10:30కి ఏ నెంబర్కి కనెక్ట్ అయిందో ఆ కనెక్ట్ అయిన నెంబర్ వాటి డీటెయిల్స్ కనుక్కొని చెప్పవా? అప్పుడే అడగాల్సింది ఆకాంక్ష. మళ్ళీ అడిగితే ఏమనుకుంటాడో ఏమో. ప్లీజ్ శ్రీధర్, ఈ ఒక్కసారికి ట్రై చేయవా? సరే. థ్యాంక్ యూ. మా ఆ అమ్మాయి దగ్గర కాయిన్ బాక్స్ నెంబర్ ఉంటుందా? ఉంటుంది. మనం ట్రై చేసినట్టే ఆ అమ్మాయి ట్రై చేస్తే మీ మావి నెంబర్ తెలుస్తుంది కదా. అవును కదా. ఒరే ఆ అమ్మాయిలా ట్రై చేసి మా మావయ్య నెంబర్ కనిపెట్టి మా మావయ్యకి కాల్ చేసి మా మావయ్య ఏది పడితే అది మాట్లాడి చెడగొట్టే లోపు మన మావయ్య ఫోన్ మన దగ్గర ఉండాలిరా. పదా. శ్రీధర్ కనుక్కున్నావా? అడిగా ఆకాంక్ష. తెలుసుకుని 10 నిమిషాల్లో డీటెయిల్స్ పంపిస్తా అన్నాడు. తను పంపించిన వెంటనే నీకు ఫార్వర్డ్ చేస్తాను. ఓకే శ్రీధర్, థ్యాంక్ యూ. మీ మావ ఇంటి దగ్గర ఉన్నాడో బయటికి వెళ్ళాడో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. నిజమేరా. స్లోగా వెళ్ళు. హలో, ఎవరు? హలో మావయ్య, నేను శ్రీకాంత్ని. చెప్పరా శ్రీకాంత్. ఏం చేస్తున్నావు మావయ్య? మ్యాటర్ ఏంటో చెప్పు. చెప్తే బాగోదు కానీ. ఎక్కడ ఉన్నావు మావయ్య? ఇంటి దగ్గరే ఉన్నాను రా. ఏం లేదు మావయ్య, కొంచెం డౌట్ వచ్చింది. నీకు ఎప్పుడు డౌట్లే, చెప్పు. 14 తర్వాత ఎంత మావయ్య? 14 తర్వాత 15. మరి 14 తర్వాత? 14 తర్వాత తెలీదురా. ఏం పర్లేదు మావయ్య, నేను తెలుసుకుంటాలే.
శ్రీధర్ చెప్పు. ఆకాంక్ష, నువ్వు చెప్పిన టైంలో 5-6 టైమ్స్ ఒకే ఒక్క నెంబర్ కనెక్ట్ అయిందంట. ఆ నెంబర్ ప్లస్ ఆ నెంబర్ సంబంధించిన అడ్రస్ నీకు మెసేజ్ చేస్తా చూడు. థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్. మీ మామయ్య ఏడ్రా? అదిగో అక్కడ ఉన్నాడు. ఫోన్ ఎక్కడుందంటావు? మామయ్య దగ్గరే ఉంటుంది. అడుగు మరి. అడిగితే ఎందుకేంటి అంటాడు. మాటల్లో పెట్టి తీసుకోవాలి. నేను వాడతాను. ఏంటి మాయా చేపలు కాలుస్తున్నట్టున్నావు? ఏం చేపలు? చైనా పీసు చైనా కొరకలేమరా? చైనా కొరకలా? కాదు, చైనా పోను. The number you're calling is currently switched off. సిమ్ కూడా కాలిపోయిందిరా. ఏమైంది మోయా? అమ్మా ఏంటి మోయా ఫోన్ చేస్తే చూసుకోవాలి కదా మోయా. ఇది ఎక్కడ గొడవరా బాబు? నాకన్నా మీరు ఎక్కువ బాధపడుతున్నారు. మాయా ఇది మామూలు ఫోనా? చైనా ఫోను. చైనా నుంచి వచ్చింది. జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఆహా. మోయా మాకన్నా ముందు ఏ అమ్మాయినా ఫోన్ చేసిందా మోయా నీకు? అమ్మాయ ఏమైనా బాబు? అమ్మాయిలు నాకు ఫోన్ చేయడం బాబు? అమ్మాయిలు ఫోన్ చేయడం నాకు? కాకినాడకి అందగాడివి. నీకు కాకపోతే ఎవరికి చేస్తారు మాయ ఫోన్లు? ఇది పప్పని చేద్దాం అనుకుంటున్నారు కదా నన్ను. రే మావా రే, మా మామయ్యకి తన కాల్ చేయలేదన్న క్లారిటీ అయితే వచ్చిందిరా. మన పోలీస్ డిపార్ట్మెంట్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి పని ఈజీగా అయింది. లేదంటే చాలా కష్టం. సెట్ అండ్ రీజన్ పోలీస్ పర్మిషన్తో వెళ్తే తప్ప డీటెయిల్స్ రావరా మావా? తన కూడా మనలో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారేమో. తన కూడా మావయ్య నెంబర్ కనుక్కుందేమో. కనుక్కుని కాల్ చేద్దాం అనుకునే లోపు ఇలా జరిగిందేమో. ఏమో ఏమో ఏంట్రా? అదే మేబీ. తన్ని కలుసుకుని ఏ ఒక్క ఛాన్స్ మిస్ చేసుకోవాలని లేదురా. పద అదే నెంబర్తో ఇంకో సిమ్ తీసుకుందాం. మావ కాఫీరా? రారా ఇంకో కాఫీ ఇప్పిస్తాను. మరి జంతికలు రారా. భయ్యా సిమ్ పడిపోయింది. సిమ్ రీప్లేస్మెంట్ కావాలి. సిమ్ ఎవరి పేరు మీద ఉందో వాళ్ళ ఐడి ప్రూఫ్ కావాలి. తెలుసు భయ్యా, పోయింది మా మాయ సిమ్. ఇది మా మాయ ఐడి ప్రూఫ్. నెంబర్ చెప్పండి. 9865321470. మీ మావి పేరు మున్నాబాయ? వాళ్ళ మామయ్య పేరు మొన్నబాయ్ యోగిబాయ్ కాదు, పద్మాబాయ్. చిచి పద్మారావు. ఇక్కడ పేరు చూస్తే మున్నాబాయి, అడ్రస్ చూస్తే బీహార్ అడ్రస్లో ఉందేంటి? బీహారా? అదేంటి భయ్యా, మా మాయ సిమ్ బీహార్ రోడ్ అడ్రస్ ఉండడం ఏంటి? నాకెలా తెలుస్తుంది భయ్యా? అది మీ మావయ్యని అడగాలి. ఎవరికి చేస్తున్నావు? మా మామయ్యకి. Number you're calling is currently స్విచ్ ఆఫ్ అవుతుందా? Please నీ అబ్బా మనం వచ్చిన పని ఏంట్రా? సారీరా, డిసప్పాయింట్మెంట్లో మర్చిపోయా. మీ అత్తకి చేయి. హలో అత్త. మావయ్య అమ్మ స్నానం చేస్తుంది. ఒకసారి మీ బాబుకి ఇవ్వే. సరే మావయ్య. శ్రీకాంత్ చెప్పరా. సిమ్ ఎప్పుడు తీసుకున్నావు? ఎక్కడ తీసుకున్నావు మాయా? సిమ్మా సంవత్సరం అవుతుందిరా, విజయవాడలో తీసుకున్నాను. ఏంటి కదా? ఈ సిమ్ నీ పేరు మీద లేదు, కొత్త సిమ్ రాదు. సిమ్ నా పేరు మళ్ళీ అప్పుడు పెట్టరా. ఒరే గుర్తొచ్చిందిరా, తిరుపతి వెళ్తున్నప్పుడు రోడ్ సైడ్ ప్రూఫ్లెస్ సిమ్ తీసుకున్నాను. ఏమైనా గోకిదాం తీసుకున్నావు మాయా ప్రూఫ్లెస్ సిమ్? ఏంట్రోయ్ జోరుగా వస్తున్నాయి మాటలు, పెద్దంతరం చిన్నంతరం లేకుండానే. పెద్దంతరమో చిన్నంతరమో నాకు అదంతం అయిపోయేలా ఉంది ఇక్కడ. అబ్బో నీ కథ ఏంట్రా? ఉందిలే, ఎటు తేలని వింత కదా. ఏంట్రా మీ మామయ్యని అలా తిట్టేశావు? ఏం చేయనురా, ఏం చేసినా ఏదో ఒక ట్విస్ట్ ఇరిటేషన్లో మాట్లాడేసా. భయ్యా ఇంకో ఆప్షన్ ఉందా? లేదు భయ్యా, కంపల్సరీ ఐడి ప్రూఫే కావాలి, లేదంటే పని అవ్వదు. ఏంటి బా తెగ ఆలోచిస్తున్నావు? కొంప తీసి ఆంధ్రుడి సినిమాలో గోపిచంద్రలా బీహార్గానే వెళ్తావేంటి? గుండెల్లో ఏముందో చెప్పేదే కాదే, ఆపేది లేదే. ఆగే, సినిమా అయితే వెళ్దునేమో. వెబ్ సిరీస్ కదా, అంత బడ్జెట్ లేదు. ఒకవేళ వెళ్ళినా అక్కడ ఏదో ట్విస్ట్ ఉంటుంది. అవసరమా? దారి ఖర్చులు బొక్క. రే ఒక ఐడియా వచ్చింది. ఏంట్రా మామ అది? కంగారు ఎందుకు,
టైం వచ్చినప్పుడు నేనే చెప్తా. హలో, చెప్పవే. వాళ్ళ మావయ్య ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది. సిమ్కి సంబంధించిన అడ్రస్ ఏమో బీహార్ చూపిస్తుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? నేను కాకినాడ వస్తున్నానే. ఆ కాయిన్ బాక్స్కి సంబంధించి పేరు ఊరు మన దగ్గర ఉన్నాయి కదా. పేరు ఊరితో కనిపెట్టేస్తావా? కాకినాడ ఏమైనా చిన్న ఊరా ఇంటింటికి తిరిగి వెతకడానికి? దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఏంటి ఐడియా? కంగారు పడకే, నేను వస్తున్నానుగా, చెప్తాను. సరే మేడం, జాగ్రత్తగా రండి. ఓకే, బాయ్. హలో, ఎక్కడ్రా మావా? టెర్రస్ పైన ఉన్నాను రా. సరే వస్తున్నా నాకు. సరేరా. మా ఆ అమ్మాయిని కనిపెట్టే మంచి ఐడియా వచ్చిందిరా. ఐడియా ఏంటో చెప్పు, అది మంచిదో కాదో నేను చెప్తా. చెప్పేది వినరా ముందు. నా లవ్ స్టోరీ కోసం నువ్వే ఎక్కువ ఆలోచించేస్తున్నావు ఏంటి? అయినా నాకు ఆల్రెడీ ఐడియా వచ్చిందని చెప్పాను కదా. నీది నీదే, నాది నాదే, ఎవరితో బాగుంటే వాళ్ళు చూసుకుందాం. ఏంటిది? అదే ఐడియా. సరే చెప్పు. ఫస్ట్లో ఆ అమ్మాయి సర్టిఫికేట్ దొరికితే పట్టుకెళ్ళి ఇచ్చావు కదా. సర్టిఫికెట్. సర్టిఫికెట్ 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 అది సర్టిఫికెట్ కాదురా, హాల్ టికెట్. అదే ఆల్ టికెట్లో ఆ అమ్మాయి పేరు కానీ, ఇంటి పేరు కానీ, అమ్మ పేరు కానీ, నాన్న పేరు కానీ, కాలేజ్ పేరు కానీ చూసావా? చూడలేదు. చూడలేదు. అయినా హాల్ టికెట్ దొరికిన వెంటనే ఫోటో చూసి ఆ అమ్మాయికి తీసుకెళ్ళి ఇచ్చాను రా. అయితే అమ్మాయి ఫేస్ తప్ప ఇంకేం చూడలేదా? ఫేసా? అదే ఫోటో లేదు. ఆ డీటెయిల్స్ చూసుంటే అప్పుడే ట్రై చేసేవాను కదా. బా ఆ అమ్మాయి నీకు 5 నెంబర్లు చెప్పింది అన్నావు కదా. అవును, 99589. మిగిలిన 5 నెంబర్లు కనిపెట్టేస్తే? మిగిలిన 5 నెంబర్లు కనిపెట్టేస్తావా? ఒక ఫోన్ నెంబర్లో ఒక నెంబర్ మిస్ అయిందనుకో, అది 10 నెంబర్లు అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే 2 అనుకో 100, అదే 3 అనుకో 1000, అదే 4 అనుకో 10,000, అదే 5 అనుకో 1,00,000. ఆ 1,00,000 నెంబర్లకి ట్రై చేసి ఆ అమ్మాయో కాదో తెలుసుకోవడానికి ఈ జీవితం సరిపోతుంది. ఇంకెప్పుడు ఇలాంటి దిక్కుమాలిన ఐడియాలు ఇవ్వకు. అప్పటికి ఆ షాప్ ఓనర్ మర్యాదగా 10 కాయిన్లు ఇస్తున్నాడు. తీసుకోవాలి ఈ పెద్ద మనిషి. జేబులు వేసుకుంటే గల్లు గల్లుమంటాయి, గులాబ్ జాములు తగులుతాయి అన్నాడు. ఇప్పుడు ఏమైంది? అంతా అస్సమైంది. ఆవేశపడకు, నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. అది కూడా ఏదో దిక్కుమాలిన ఐడియా అయ్యి ఉంటుంది. చెప్పు. ఇప్పుడు చెప్పను, టైం వచ్చినప్పుడు చెప్తా అన్నా కదా. ఆ అబ్బాయి గురించి వైజాగ్ నుంచి కాకినాడ వచ్చావు, ఇందుకే ఏంటి ఐడియా? నేను తనతో ఫోన్ మాట్లాడినప్పుడు నాకు ట్రాఫిక్ సౌండ్ అటు ఎక్కువ వినిపించలేదు, ఇటు తక్కువ వినిపించలేదు. సో మనం గల్లీ రోడ్స్లో కాకుండా, హెవీ ట్రాఫిక్ రోడ్లో కాకుండా, ఇలాంటి రోడ్లో వెతికితే 1 డేలో ఆ కాయిన్ బాక్స్ ఎక్కడుందో కనిపెట్టేయచ్చు. మరి అదే ఆ కాయిన్ బాక్స్ అని మనకెలా తెలుస్తుంది? కనిపించిన ప్రతి కాయిన్ బాక్స్ దగ్గరికి వెళ్ళి మనకి కాల్ చేసుకొని చెక్ చేసుకోవడమే. బట్ ఆ కాయిన్ బాక్స్ ని మనం కనిపెట్టినా ఆ అబ్బాయిని కనిపెట్టడం ఎలా? ఫస్ట్ అయితే మనం ఆ కాయిన్ బాక్స్ ని కనిపెడదాం. ఆ తర్వాత ఆ అబ్బాయి గురించి కంపల్సరీ ఏదో ఒక లీడ్ అయితే దొరుకుతుంది. అక్కడ కాయిన్ బాక్స్ ఉంది, ఆపు. నెంబర్ ఇదేనా? హే ఆకాంక్ష, ఒకసారి ఆపు. హలో డాడీ. ఓకే డాడీ. ఏమైంది? డాడీ కాల్ చేశారు, స్కూటీ కావాలి అంట. అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి. అటు సైడ్ అంతా రేపు వెతుకుదాం, ఓకేనా? ఈ టైంలో బ్లాక్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ వేసుకురమ్మనం ఏంట్రా? రే, మనం దొంగతనం చేయబోతున్నాం. వావ్, ఏదో మందు తాగుతున్నాం అన్నంత ఈజీగా చెప్తున్నావురా. మనం బ్యాంక్ ఏం కొట్టేయట్లేదురా, కాయిన్ బాక్స్ పట్టుకొచ్చేద్దాం. ఏ కాయిన్ బాక్స్ని? నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను తెలుసా? ఏ అమ్మాయిని? ఏ అమ్మాయి అంటావేంట్రా? ఆ అమ్మాయి ఊరు తెలుసా? తెలీదు. పేరు తెలుసా? తెలీదు. మరి ఎందుకు రా లవ్ చేసావు? నన్ను ఎదురు చెరదొబ్బడానికా? తెలీదు. నాకు తెలుసురా, నువ్వు ఆ కాయిన్ బాక్స్లో చిల్లర దొబ్బేయడానికి ప్లాన్ చేసావు. అరే మరి ఏంట్రా?
ఆ కాయిన్ బాక్స్ వల్ల యూజ్ లేదని తెలుసు, ఆ కాయిన్ బాక్స్ ఇన్కమింగ్ రాదని తెలుసు. ఈ టైంలో పోలీసుడు ఎవడని చూశాడు అనుకో, ఊళ్ళో ఉన్న కేసులన్నీ తీసి మనం బొక్కలో దోస్తాడు. పడుకుందాం దారా. రే ఐడియా అన్నాను కదా, ఇదే ఐడియా. ఇన్కమింగ్ రాకుండా కాయిన్ బాక్స్లో చిన్న కనెక్షన్ పీకేసి ఉంటుంది. మనం ఆ కాయిన్ బాక్స్ కొట్టేసాం అనుకో, ఆ కనెక్షన్ మళ్ళీ పెట్టించవచ్చు. ఆ అమ్మాయికి నేను గుర్తొచ్చిన ఏదో ఒకసారి మళ్ళీ కాల్ చేసే అవకాశం ఉందిరా, అందుకే ఈ దొంగతనం. అదేదో షాప్ ఓనర్ని అడిగి పెట్టిస్తే సరిపోతుంది కదా మావా. ఆయన మా మామగారు, మరి అడిగిన వెంటనే పెట్టించడానికి. ఇన్కమింగ్ రాకుండా పెట్టించేదే బిజినెస్ పెరగడానికి. అడిగితే ఎవరు ఒప్పుకోరు. సరే పద. పడుకోబెడుతున్నాడా, పడేస్తున్నాడు అనుకున్నాను. ఆ తుప్పలకి వెళ్తున్నాడేంటి సరిపోక. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. ఎవరా ఆంటీ, ఏమన్నా తెచ్చుకున్నావు, నన్ను ఇమ్మంటావా? ఏ రారా పద. ఎలా కొట్టియాలరా? చేత్తో. టూల్ కిట్ ఏమన్నా తెచ్చావా? లేదురా, ఏం తేలేదురా. రే అక్కడ ఎవరో ఉన్నారు చూడు. రే దొంగలురా. అరిగోరా. అగోరానా? అదిగోరా. రే ఆగండి రా. మామిడి తండ్రా. రే రారా. రే ఆగండి రా. రే రే మన పట్టుకోవడానికి ఎవరు వస్తున్నారు రా. పద పద పద, తొక్కు తొక్కు తొక్కు. ఆగండి రా. రే దగ్గరకు వచ్చేస్తున్నారు రా. పోనీ పోనీ పోనీ. రే ఆగండి రా. రే రే అది ఫోన్ కాదురా, నా ప్రాణం రా. కొంచెం తుప్పట్టింది అంతే. ఏం పర్లేదు, ఆయిల్ అమ్ముకుంటాను. కుకింగ్ ఆయిలా, కోకోనట్ ఆయిలా? లంజన్ ఆయిల్. ఆడేమన్నాడు రాడు? ఇంజిన్ ఆయిల్, ఇంజిన్ ఆయిల్. ఇప్పుడు వాళ్ళతో డిస్కషన్ అవసరమా? పద. రే రే అది అమ్మితే ఎంతో రాదు రా, నేను వెయ్యిస్తాను. ఆగండి రా. రే వేయిస్తారంట రా. ఆపరా బాపు. రే దానికి 1000 రూపాయలు ఎందుకురా, 500 ఇస్తాం. ఆగండి రా. 500 అయితే బొక్క మాకు. రే ప్రాణం అన్నాక కూడా బేరాలు ఆడతావేంట్రా? సారీ సారీ, ప్రాణం కదా. 10,000 ఇస్తాం. ఆగండి రా. రే ఆగండి రా. రే డబ్బా ఫోన్కి ఎవడు 10,000 ఇవ్వడు రా. మనం పట్టుకోవడానికి అలా చూపిస్తున్నారు రా. పోనీ పోనీ, స్పీడ్గా పోనీరా. దొరికితే చెక్కేస్తారా రే. పోనీరా పోనీరా. నిన్న ఇక్కడి వరకు వెతికినట్టున్నాం. అవును. ఈ రోజు మాత్రం ఎలాగైనా సరే కనిపెట్టేయాలి. హే అదిగో. నెంబర్ ఇదేనా?
మావయ్య పార్క్ దగ్గర ఆపవే. ఆల్మోస్ట్ సిటీ మొత్తం వెతికేసామే, ఆ కాయిన్ బాక్స్ ఎక్కడా లేదు. ఎంతో ఆశతో వచ్చాను తనని కలవాలని, బట్ ఆ హోప్ ఇప్పుడు లేదు. నేను ఇంక ఈవినింగ్ వైజాగ్ వెళ్ళిపోతాను. మేము కలవాలని ఉంటే ఆ దేవుడే మమ్మల్ని కలుపుతాడు. ఆ దేవుడు కాదు, మిమ్మల్ని నేను కలుపుతాను. ఏంటి ఆగిపోయావు? కలుపుతానన్నావుగా, కలుపు. ఫస్ట్ నేను చెప్పేది విను. మనకి ఆ కాయిన్ బాక్స్ దొరికితే ఆ అబ్బాయిని కనిపెడదాం అనుకున్నాం, కానీ మనకి దొరకలేదుగా. అందుకే మళ్ళీ మనం బ్యాక్కి వెళ్దాం. ఎక్కడికి? మీ ఇంటికా? కాదు, స్టోరీలోకి. ఆ కాయిన్ బాక్స్ నెంబర్ నుండి కాయిన్ బాక్స్ డీటెయిల్స్ తెలుసుకున్నాం. ఆ కాయిన్ బాక్స్ని బట్టి వాళ్ళ మావయ్య నెంబర్ తెలుసుకున్నాం. అలాగే వాళ్ళ మావయ్య నెంబర్ బట్టి నీ హీరో నెంబర్ తెలుసుకోవచ్చు కదా. కదా, వాళ్ళ మావయ్య నెంబర్ ఇచ్చి తను నాతో ఫోన్లో మాట్లాడిన ముందు రోజు కాల్ డేటా తీస్తే. ఎస్, 1 డేలో ఒక మొబైల్ నెంబర్కి మహా అయితే కాంటాక్ట్ నెంబర్స్ 20 to 30 ఉంటాయి. వాటన్నిటికీ డయల్ చేస్తూ 1 అవర్ కూర్చున్నామంటే పని అయిపోతుంది. తన నెంబర్ కాకపోయినా వాళ్ళ రిలేటివ్స్ ఎవరి నెంబర్ తెలిసినా ఆ అబ్బాయిని కనిపెట్టే లేట్ దొరికినట్టే. సో నీ ఫ్రెండ్ ఎవడు ఉన్నాడు అన్నావుగా, వాడికి కాల్ చేయి. మరి వాళ్ళ మావయ్య నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది కదా, అయినా కాంటాక్ట్ లిస్ట్ వస్తుందంటావా? తెలీదు, బట్ నువ్వైతే ట్రై చేయి. వస్తే హ్యాపీయే కదా, రాకపోతే నీ డౌట్ అన్నా క్లియర్ అవుతుంది. చెప్పాకాంక్ష. శ్రీధర్, మళ్ళీ ఒక చిన్న హెల్ప్. మళ్ళీనా? ఇదే లాస్ట్, మళ్ళీ ఇంక అడగను. ప్లీజ్ శ్రీధర్. సరే చెప్పు. నీకు వేరొక నెంబర్ ఇస్తాను అండ్ డేట్ కూడా. ఆ డేట్లో ఆ నెంబర్కి సంబంధించిన కాల్ డేటా కావాలి, బట్ ఆ నెంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుందా? ఏమి? ఏ మొబైల్ అయినా యాక్టివ్లో ఉంటేనే కాల్ డేటా వస్తుంది ఆకాంక్ష, లేకపోతే రాదు. అవునా? ఇంతకీ ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటున్నారు? సున్నప్రాయాలు అవుతాయేమో అని. ఏంటి? ఏమీ లేదులే శ్రీధర్, థ్యాంక్ యూ. ఏమన్నాడే? ఫోన్ నెంబర్ వర్కింగ్లో లేనప్పుడు కాల్ డేటా తీయడం కష్టం అంటే. సరిపోయింది, నేను మిమ్మల్ని కలపలేనే. మీరు కలవాలని రాసుంటే ఆ దేవుడే మిమ్మల్ని కలుపుతాడు. ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంటే కాల్ డేటా తీయలేమా? లేదురా, 2-3 years బ్యాక్ కాల్ డేటా కూడా తీయొచ్చు. మరి ఫోన్లో ఏంటి అమ్మాయికి ఎలా చెప్పావు? ఫస్ట్ ఒక నెంబర్ ఇచ్చింది, దానికి చెప్పా. మళ్ళీ రెండో నెంబర్ ఇచ్చింది, దానికి చెప్పా. ఇప్పుడు ఇది మూడోది, దీనికి కూడా చెప్పాననుకో మళ్ళీ నాలుగోది అడుగుద్ది. కాల్ డేట్ అనేది అంత ఈజీ కాదు. సర్టెన్ రీజన్ ఉండి, పోలీస్ పర్మిషన్ ఉండి, అప్పుడు కాల్ సెంటర్కి వెళ్తేనే కానీ రాదు. నాకు తెలిసినోడు ఉన్నాడు కాబట్టి పని ఈజీగా అవుతుంది. ఇప్పుడు ఈ అమ్మాయి కోసం నేను మళ్ళీ అడిగాను అనుకో, నాకు అవసరం వచ్చినప్పుడు అవకాశం ఉండదు. రే మావా, చాలా బాధకుందిరా. నాకు కూడా చాలా బాధగా ఉంది మామ. అసలు ఏం చేసి ఉంటారంటో? ఈ పాటికి దూసేసి, కోసేసి, కాల్చేసి, ఉప్పు కారం వేసి కూర వండేసి ఉంటారు మామ. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? అదే ఇంట్లో భోజనాలు కోడిని అరే తెచ్చారు. రే ప్లీజ్, నువ్వు వెళ్ళి భోంచని ఏ మామ, కూర్చో కూర్చో కూర్చో. మరి ఏంట్రా ఇప్పుడు అది అవసరమా? అది కాదులే మామ. అసలు ఏం చేసి ఉంటారంటావు? ఈ పాటికి గీకేసి, రాకేసి, చేసేసి, ఉప్పు కారం చింతపండేసి పులుసెట్టేసి ఉంటారా. మళ్ళీ దేని గురించి మాట్లాడుతున్నావు? అదే ఇంట్లో భోజనాలు కదా, కోడితో పాటు చేపలు కూడా తెచ్చారా. ప్లీజ్ రా, అర్జెంట్కి వెళ్ళి నువ్వు భోంచేరా ప్లీజ్. మామ, నువ్వు దేనికోసం బాధపడుతున్నావు చెప్తే నేను దానికోసం బాధపడతాను రా. చేసిందంతా చేసి దేని గురించి అంటావేంట్రా? కాయిన్ బాక్స్ గురించి. ఓ, కాయిన్ బాక్స్ కోసమా? అంత తేలిగ్గా అంటావేంట్రా? అంటే ఇప్పటివరకు నువ్వు మాట్లాడింది భోజనాల గురించా? అసలు ఏం చేసి ఉంటారంటావు? ఈ పాటికి నువ్వు ఆపే, నాకు క్లారిటీ వస్తుంది. వాళ్ళే 90 బ్యాచ్ అయ్యి అంటారు. అందులో చిల్లర దొబ్బేసి ఎనప సామాన్లు కొట్టుగా అమ్మేసి ఉంటారు. కాదు మామ, కాయిన్ బాక్స్ మాఫియా ఏదో జరుగుతుందంట. నేనే న్యూస్లో చదివాను. అవునా? ఆ, మరి ఇప్పుడు ఏం చేద్దాం? అదే నాకు తెలిసిన అన్నున్నాడు ఆ, బాగా ఫర్, తను అడిగితే తెలుస్తుంది అంటావు. అవును మా. సరే. హలో అన్న. ఏంటి తమ్ముడు, ఏంటి మ్యాటర్ ఏంటి? అదే మనకు తెలిసిన వాళ్ళు కాయిన్ బాక్స్ ఎవరు దొబ్బేశారన్న, దానికోసం కొంచెం కనుక్కోవాలన్నా. చాలా కష్టం రా తమ్ముడు, అది అవదు. అది నువ్వు మారవరా ఇంకా. ఓ 1000 రూపాయలు. ఎందుకురా? కొన్ని పనులు జరగాలంటే కొన్ని ఫార్మాలిటీస్ చూడాలి. ఇవ్వు. మొన్న అలాగే అని పోయి బొక్కటిచ్చు. ఇవ్వరా. ఈసారి అంతా లక్క తప్ప బొక్క ఉండదు అన్నా. తీసుకున్నా, కొంచెం చూసి పెట్టన్నా. తమ్ముడు చెప్పన్నా. తమ్ముడు చెప్పన్నా. నీ దగ్గర ఎప్పుడన్నా డబ్బులు తీసుకున్నానా? ఇప్పుడు అదన్నా ఇంపార్టెంట్, చెప్పన్నా. తమ్ముడు అన్నా, నీ దగ్గర ఎప్పుడన్నా డబ్బులు తీసుకున్నానా? తీసుకో, ఇచ్చే చెప్పన్నా.
తమ్ముడు అది మందు బేచరా తమ్ముడు. అందరూ చిల్లర తీసుకుని అదే ఇనపకొట్టు సామాన్లుగా అమ్మేసి ఉంటారు. మా మీ మాయరా ఏంటి మాయా ఎక్కడికి వెళ్తున్నావు సీరియస్గా? మీ అత్త ఫోన్లోని బాత్రూంలోని తప్ప పని పాటలేదు అంటుందిరా. పని ఎత్తుక్కోవడానికి వెళ్తున్నాను. పని ఓకే, మరి పాట? పాట ఇదిగో. ఈ ఏరియాలో ఇదే లాస్ట్ షాప్ మామ, ఇక్కడ లేకపోతే లేనట్టే. సరే వెతుకుదాం పద. రే సూపర్ రా. ఊరు పంది పిర్రలోడా. చెప్పిన వాడిని మానేసి చెప్పలేదు అని పగలు కొడేస్తాడు. మీరు నచ్చడిగా పొలం తీసేయండి. ఒకసారి పని చేసాడో లేదో, నా పని అయిపోయింది. ఏంటి మాయా కాయిన్ బాక్స్ని పచ్చడి పచ్చడి చేస్తావు? నీకు చాలా బలం ఉంది మాయా. కాయిన్ బాక్స్ లోని మీ ఎత్త మొహం కనపడ్డా, అందుకే చెత్త కొట్టేసాను. సూపర్ మాయ నువ్వు. మీ ఇద్దరూ చాలా నా జీవితం నాశనం చేయడానికి. ఈడేంట్రా నా పని పోతే ఈడెక్కి ఫీల్ అయిపోతున్నాడు. ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ జరుగుతాయా? మా ఇంటి దగ్గర భోజనాలు వెళ్దాం దామాయా. పదరా, ఇంటి దగ్గర కోండు కోసారు, చేపలు కూడా ఉన్నాయి. అద్దా అద్దా. మొన్న ఇది మిస్ అయినట్టున్నామే. అంకుల్ కాయిన్స్. ఏంటి అంకుల్ షాక్ కొడుతుంది? సారీ అమ్మా, దొంగనాకులు ఎక్కువైపోయారు, అందుకే కరెంట్ పెట్టించాను. ఒక్క నిమిషం. ఇప్పుడు చెయ్యమ్మా, కొట్టదు. హలో, ఎవరు? ఆకాంక్ష, నేను చిన్నారిని. చెప్పవే. అదే మొన్న మనం కాయిన్ బాక్స్లో సెర్చ్ చేస్తుంటే ఒక కాయిన్ బాక్స్ని మిస్ చేసాం. అదే ఈ కాయిన్ బాక్స్. నెంబర్ ఇదేనేమో చూడు. కాదే. సరే. హనుమంతరావు గారు ఒక సిగరెట్ ఇవ్వండి. హే ఆగు. ఏంటే? అక్కడ హనుమంతరావు అన్న పేరు వినపడింది. షాప్ అంకుల్ ఏమనుకుంటా, వేరే అంకుల్ పలకరించారు. ఒకసారి అడుగు. అంకుల్ మీ పేరు హనుమంతరావా? అవునమ్మాయి. అవునంటే? ఇంటి పేరు చెట్టునా? అడుగు. మీ ఇంటి పేరు చెట్టునా? అవును, నీకు తెలుసమ్మాయి? అవునంటే. ఆయనకి ఇంకో కాయిన్ బాక్స్ ఉందేమో అడుగు. అంకుల్ మీకు వేరే కాయిన్ బాక్స్ ఉందా? వంట వరకు ఉండేదమ్మా, ఎవడో దొంగనాకుడు కొట్టేశాడు. అవునా? ఒకసారి దాని నెంబర్ చెప్పండి. 74665130. అదే నెంబరే. ఆ అబ్బాయి తెలిసేమో అడుగు. అంకుల్ 10 days ముందు ఒక అబ్బాయి ఈ ఫోన్ నుండి కాల్ చేశాడు, గుర్తున్నాడా? ఏమోనమ్మాయి, ఈ ఫోన్ నుంచి చాలామంది కాల్ చేస్తారు, నాకు అలా గుర్తుంటుంది. అలా కాదు, నేను చెప్పినట్టు చెప్పు. ఓకే చెప్పు. ఎవరైనా ఒక అబ్బాయి మీ షాప్ దగ్గరికి హ్యాపీగా వచ్చి సాడ్గా కానీ ఇరిటేషన్గా కానీ వెళ్ళేవాడా? ఏ బాబు, ఇలారా. ఏంటి వస్తున్నా వెళ్తున్నావు? ఏంటి మ్యాటరు?
లవ్ మ్యాటర్ అండి గురుగారు. మీరు చెప్పిన అబ్బాయి గుర్తొచ్చాడమ్మా. పదే పదే రావడం, ఫోన్ చేయడం, బాధపడుతూ వెళ్ళడం. ఒకసారి అడిగాను ఏంటి సమస్య అని. లవ్ మ్యాటర్ అని చెప్పి వెళ్ళిపోయాడు. పాత ఫోన్ పోయిన కానీ రావట్లేదు. కన్ఫర్మ్ గా అబ్బాయిని. అండ్ తను కూడా నన్ను కలవడానికి చూస్తున్నాడు. తను కూడా నన్ను లవ్ చేస్తున్నాడు. తన నెంబర్ ఉందేమో అడుగు. అంకుల్, ఆ అబ్బాయి నెంబర్ ఉందా? లేదమ్మాయి, ఆ అబ్బాయి ఎవరో కూడా తెలీదు. లేదంటే సరే, ఆ అబ్బాయి మళ్ళీ కనిపిస్తే నా నెంబర్ ఇవ్వమని చెప్పు. సరే. చాలా థ్యాంక్స్. నీ వల్ల మళ్ళీ నాకు హోప్ వచ్చింది. సరే, నేను మళ్ళీ చేస్తా. అంకుల్, ఒకసారి పేపర్ పెన్ ఇస్తారా? ఇదిగో అమ్మాయి. అంకుల్, ఆ అబ్బాయి వస్తే నెంబర్ ఇవ్వండి. ఓకే అమ్మాయి. మర్చిపోకండి. బాబు, ఓ బాబు, ఇప్పుడు చిన్న షాప్ చూస్తుండు. సరే నానా. బాబు, బాబు, ఓ బాబు. ఇప్పుడు ఆ నెంబర్ ఎక్కడ ఉందండి? షాప్లో ఉంది. ఒకసారి రండి వెళ్దాం. ఇప్పుడు చిన్న ఇక్కడ పేపర్ పెట్టినది. ఇప్పుడు ఒక అన్న వస్తే జంటికి పేపర్లు వేసి ఇస్తాను నానా. ఎంత పని చేసావురా? ఎది లేడు. ఇటు వెళ్ళండి నానా. తమ్ముడు ఒకసారి రావా? అసలు ఏముందని ఆ పేపర్లో? నా జీవితం రా. రేటు వెళ్ళారు చూడరా. అన్నా అన్నే. రే రత్నం, పేపర్ రా. పెట్టమన్నాడా? అమ్మో, ఉన్నాయి కొంచెం. రుచుల బజ్జీని తినేసి పడద్దాం. అరే రే రే రే. ఏంటి బా ఇలా వచ్చావు? నీ జంతువులు మింగి తిందామని. నేను జంతికలు తిన్నానన్న విషయం వీడికెలా తెలిసింది? జంతువా? జంతువు కాదు బా, జంతికలు. నోర్మై. ఏమైంది బా? నువ్వు తిన్న జంతువుల పేపర్లో అమ్మాయి నంబర్ ఉంది. నెంబరా? ఏం చేస్తావు? ఉండు. ఇంకా అది ఎతికినా దొరకదు కానీ ఆ కంపలో ఏం వెతుకుతావు? పదా. కంగారు పడకరా, ఉండు, నేను తీస్తాను కదా. ఆగరా, ఇంకో ముక్క కూడా తీస్తానా. రే తీ తీ. రే వెళ్ళిపోతుంది. రే 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 రే. ఇంకా అది అవ్వదు. పద. ఏమైంది అబ్బాయి? లేదు గురుగారు, దొరకలేదండి. అయ్యో సారీ అబ్బాయి, ఇలా అవుతుందని అనుకోలేదు. మీరేం చేస్తారులేండి, నా బ్యాడ్ లక్ అలా ఉంది. నా నెంబర్ ఇస్తాను, అది కొంచెం జాగ్రత్త పెట్టండి. వాళ్ళు ఇచ్చిన నెంబర్ నేను తీసుకున్నానో లేదో తెలుసుకోవడానికైనా వస్తారు. అప్పుడు మాత్రం మర్చిపోకుండా నా నెంబర్ ఇవ్వండి ప్లీజ్. చిన్న పెన్న పేపర్ ఎందుకో రాసియమ్మా. ఈసారి మిస్ చేయకండి గురువుగారు. వెళ్ళొస్తాను. అలాగే అమ్మా. कोई कोई कोया हमारी संत
ఏంటి మామ ఎప్పుడు పార్టీ అడిగినా పార్టీ అలాంటిది పిలిచి మరీ పార్టీ ఇస్తున్నావు, ఏంటి సంగతి? ఒక పక్క ఇంకా అమ్మాయి దొరకలేదన్న బాధగా ఉన్నా ఇంకో పక్క చాలా హ్యాపీగా ఉంది మామ. ఏ అమ్మాయి? ఆ అమ్మాయి తెలుసు. మొన్న వరకు నేను మాత్రమే అమ్మాయి కోసం ఆలోచిస్తున్నానేమో, నేను మాత్రమే అమ్మాయిని కలవాలనుకుంటున్నానేమో, నేను మాత్రమే అమ్మాయిని లవ్ చేస్తున్నానేమో అనుకున్నాను రా. కానీ ఇవన్నీ ఆ అమ్మాయి కూడా చేసేటప్పటికి ఆ ఫీల్ చాలా హై ఉంది మామ. మేము ఎలాగైనా కలవాలరా. ఎవరితో మావా? ఆ అమ్మాయి తెలుసు తెలుసు నాకు. కలుస్తారు మామ, డోంట్ వరీ. ఏ మాటకా మాట, చికెన్ పీస్ మాత్రం అదిరిపోయింది మామ. చికెన్ పీస్ బాగానే బెంగి తింటావు, రూపాయి జంతికి పెట్టడానికి ఏడ్చావు కదరా. ఆ ఒక్క జంతిక నా కోసం ఉంచుంటే ఈ పాటికి నా లవ్ సక్సెస్ అయ్యేది తెలుసా. జంతికల వల్ల ఇంత జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మామ. అలా జరుగుతుందని తెలిసి ఈరోజు నేను జంతికలు మానేస్తాను మామ, చేకోడీలు తింటా. రే, ఎంతసేపు నంబర్ తీసుకుందో లేదో కనుక్కోవడానికి వచ్చిన నంబర్ తీసుకుంటుందో అని ఎదురు చూస్తాను తప్ప మనం ప్రయత్నం చేయడం ఆపేసాం. సింపుల్ లాజిక్ వదిలేశాను రా. ఆ షాప్ ఆయన చెప్పిన దాని ప్రకారం తన ఫ్రెండ్ తనకు కాల్ చేసిందని అన్నాడు కదా. అవును, అయితే అదేరా, నీ పోలీస్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ఆ కాయిన్ బాక్స్ నెంబర్ ఇచ్చి ఆ రోజు కాల్ డేటా తీస్తే ఆ అమ్మాయి నెంబర్ ఖచ్చితంగా దొరుకుతుంది. నిజమేరా మామ, ఆ కొత్త కాయిన్ బాక్స్ నెంబర్ నీ దగ్గర ఉందా? లేదు, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా తెలుస్తుంది. అలాగే ఆ అమ్మాయి నీ నెంబర్ తీసుకుందో లేదో కనుక్కో. ఏ నువ్వు రావా? నువ్వు వెళ్ళు మామ, నాకు చిన్న పని ఉంది, నేను ఈవినింగ్ కలుస్తాను. ఆ నెంబర్ తెలియగానే నాకు మెసేజ్ చేయి, పోలీస్ అంతా మాట్లాడతాను. సరే, నేను వెళ్ళొస్తా. బాయ్ రా. హలో, చెప్పవే. ఎక్కడున్నావే? వెళ్తున్నానే. నాకైతే ఇష్టం లేదు, తనకు కూడా ఇష్టం లేనట్టే ఉంది. నువ్వే ఎక్కువగా ఆలోచిస్తున్నావు. నిన్ను అంతగా ఇష్టపడేవాడైతే ఈ పాటికే నీకు కాల్ రావాలి కదా. అసలు తను నా నెంబర్ తీసుకున్నాడో లేదో తెలియాలి కదా. అందుకే కదా వెళ్తున్నాను. సరే ఉండవే, మళ్ళీ కాల్ చేస్తాను. షాప్ ఏంటి క్లోజ్ చేసేసి ఉంది? సరే, ఇక్కడ ఎవరో ఉన్నారు, ఒకసారి అడుగుదాం. చెప్పవి. ఇక్కడ షాప్ మూసేసింది, అప్పులపాలు అయిపోయి ఎక్కడికో వెళ్ళిపోయారంట. అతని ఫోన్ నెంబర్ ఉందేమో కనుక్కో. ఆల్రెడీ అడిగాను, తెలీదన్నారు. హలో ఆకాంక్ష? ఆకాంక్ష, చెప్పవి. మనకున్న లాస్ట్ హోప్ ఇదే. ఇప్పుడు ఇది కూడా లేదు. నువ్వు బాధపడతావని తెలిసినా ఒక మాట చెప్తాను, ఇంకా అబ్బాయిని మర్చిపో. ఒక 5 minutes రాంగ్ కాల్ అనుకో. హలో ఆకాంక్ష? ఆకాంక్ష, రే, నీకేమన్నా పిచ్చా? ఎక్కడ పడుకున్నావు? కింద పడితే చేస్తావు, లేరా. తెలుసు మామ, అందుకే ఇక్కడ పడుకున్నా, లేదో కొంచెం వెనక్కి పడుకుందును.
ఏమైంది? ఏమైందో చెప్పరా. మార్నింగ్ షాప్ దగ్గరికి వెళ్ళాను రా. నేను వెళ్ళేసరికి షాప్ మూసేసి ఉంది. ఆ పులిపాలే అమ్ముకుని రాత్రికి రాత్రి ఎక్కడికి వెళ్ళిపోయారంట్రా. నాకున్న లాస్ట్ ఛాన్స్ రా అది. ఆ అమ్మాయి దొరికితే నా ఆలోచన కూడా నేను చాలా బాధపెడుతుందిరా. చచ్చిపోవాలనిపిస్తుంది బావా. రేపు పిచ్చినా కొడక, నీ లైఫ్లో మహా అయితే అమ్మాయితో 10 నిమిషాలు మాట్లాడుంటావు. ఆ మాత్రం దానికి చేస్తారా? 10 నిమిషాలు కాదు మామ, ప్రతి క్షణం నా ఆలోచనలో తనతో మాట్లాడుతూనే ఉన్నాను. ప్రతి నిమిషం నా ఊళ్ళో తనతో జీవితం పంచుకుంటూనే ఉన్నాను. రేయ్, ఎవడన్నా ఇంటే నవ్వుతాడురా. ఆ నవ్వినోడు ఖచ్చితంగా ప్రేమించి ఉండడు మామ. ఒకవేళ ప్రేమించినా ఆ ప్రేమించిన అబ్బాయిని ఖచ్చితంగా మిస్ అయ్యి ఉండడు. రే, ఆ అమ్మాయి కోసం మనం చేయని ప్రయత్నం లేదు. అయినా సరే అమ్మాయి ఆచూకి తెలియలేదంటే ఏంటి అర్థం? నీకు నిజంగా అమ్మాయితో రాసి పెట్టుంటే నువ్వు 4వసారి ఫోన్ చేసినప్పుడు మీ మావయ్యకి కనెక్ట్ అవ్వకుండా అమ్మాయికి కనెక్ట్ అవుదును. అబ్బాయిల కథలు రాసేటప్పుడు బ్రహ్మకు కూడా బోర్ కొడుతుంది అనుకుంటా. మన లైఫ్లోకి అమ్మాయిని తీసుకొచ్చి మనతో ఆడుకుంటాడు. ఆ మిగిలిన తాగేసి ఆ అమ్మాయిని ఎక్కడితో మర్చిపోమావా? తెలుసు మామ, లేకపోతే నువ్వు తాగేస్తావు కదా. ఎవరు? నీ కాయిన్ బాక్స్ లవ్ స్టోరీలో హీరోని. ఎలా? చెప్పరా. మామ ఎక్కడరా? నన్ను కొట్టడానికి వస్తున్నారా? ఎక్కడ్రా? గోడౌన్స్ దగ్గర రా, తొందరగా రారా. రే, వాళ్ళిద్దరే మన నలుగురు రండిరా. ఆగరా, ఆడు చుట్టూ చూసావు ఎలా ఉందో. మనం కొట్టామంటే కోగి దెబ్బే, అదే ఆడు కొట్టాడు ఇంకో కోమయ్య. తర్వాత చూసుకుందాం పద. బాగానే ఎక్స్ట్రాలు. భయ్యా రండి రండి రండి. బాగుంది, సూపర్ ఉంది. హీరో. ఎవరా వాళ్ళు? నిన్నెందుకు కొట్టడానికి వచ్చారు? నా లవరాళ్ళు అన్నానే వాడి ఫ్రెండ్స్తోనే. ఇంట్లో తెలిసిపోయిందా? తెలిసిపోయింది. అదేంటిది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉంటావు కదా. ఉన్నాను కూడా. నెంబర్ని సేవ్ చేయొద్దని చెప్పాను. ఎందుకు? ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుతూ దొరకవనుకో రాంగ్ నెంబర్ అని కవర్ చేయొచ్చు అని చెప్పా. నిన్నటి వరకు అలాగే మేనేజ్ చేసాం, కానీ నేను నాతో మాట్లాడుతూ వాళ్ళ అన్నికి దొరికిసిందంట. అవును, దొరికేసిన రాంగ్ నెంబర్ అని చెప్పేసి ఉంటుంది కదా. చెప్పింది రాంగ్ నెంబర్ అని చెప్పింది. దాంతోపాటు ఈడెవడో 3 నెలల నుంచి ఏడిపిస్తున్నాడని 2 ఎక్స్ట్రాస్ చెప్పింది దొంగముండ. అందుకే అలానే గ్యాంగ్ వేసుకుంటూ వచ్చాడు. నీ నెంబర్ సేవ్ చేసుకోలేదు కదా, నువ్వని ఎలా తెలిసింది? ఈ మధ్యన ట్రూ కాలర్ అని ఒక యాప్ వచ్చింది, అందులో చూసాడంట. అలా ఎలా రా? తను నా నెంబర్ సేవ్ చేసుకుపోయి ఉండొచ్చు, కానీ నాకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరో ఒకరు సేవ్ చేసుకుని ఉంటారు కదా. సో వాళ్ళలో ఒక్కరైనా ట్రూ కాలర్ వాడారనుకో, నా నెంబర్తో పాటు వాళ్ళు సేవ్ చేసుకున్న ప్రతి నెంబర్ ట్రూ కాలర్ డేటాబేస్లో సేవ్ అయిపోద్ది. సో వాళ్ళని కొట్టినప్పుడు నా నెంబర్ వచ్చేసి ఉంటుంది. రే మామా, నేను ఒక నెంబర్ చెప్తాను, ట్రూ కాలర్లో సెర్చ్ చేయరా. ఏ నెంబర్ రా? నువ్వెలా ఆలోచించావో నేను అలాగే ఆలోచించా. మన ఇద్దరికి తెలిసిన కామన్ పాయింట్, ఆ కాయిన్ బాక్స్ నెంబర్
ఒక కాయిన్ బాక్స్ నెంబర్కి ఇన్కమింగ్ లేదు కాబట్టి ఇంకెవరి దగ్గర ఉండదు, నా దగ్గర తన దగ్గర తప్ప. ఎందుకంటే అది మేము ఎప్పటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం, ఎప్పటికైనా కలుస్తామని ఒక నమ్మకం. సెర్చ్ చేయరా. చెప్పు మావా. 724 66 66 513 513 00. 00. ఈ నెంబర్ ఆల్రెడీ సేవ్ చేసి ఉంది మావా. ఏమని? IIE EH IBB CCH చూడు. అయినా నీకెలా వచ్చింది తెలియ థాట్? తమ్ముడు ఒక నెంబర్ చెప్తాను, డయల్ చేసి ఇవ్వరా, నా దాంట్లో బ్యాలెన్స్ లేదు. చెప్పక్క. 7775856524. నాగేశ్వరరావు గారు. ఆయన పేరు నీకెలా తెలుసు? ట్రూ కలర్లో వచ్చింది. ఒకసారి కట్ చేయి. ట్రూ కలర్లో ఎలా వస్తుందిరా? ఆయన సేవ్ చేసుకుని ఉంటారు. ఆయన చదువుకోలేదు. తెలిసిన వాళ్ళు ఎవరైనా సేవ్ చేసుకుని ఉండొచ్చు. అలా కూడా వస్తుందా? అందరిది కాదు, ఎవరిదో ఒకరిది. అంటే ఆ కాయిన్ బాక్స్ నెంబర్ని నా నెంబర్ వచ్చి అలా లెటర్లో సేవ్ చేసుకుంటే తను ఎప్పుడైనా డయల్ చేస్తే నేను సేవ్ చేసుకునేది ట్రూ కలర్లో చూపిస్తుంది. అలా పెట్టాను. మరి నువ్వెలా కనుక్కున్నావు? నాకు అర్థమయ్యేలా తను ఏమైనా చెప్పాలనుకుంటుందా? అరే నీ దగ్గర పెన్ ఉందా? లేదు మావా. ఒకసారి మళ్ళీ చెప్పు. IIEHI BB CCH. ఈ లెటర్స్ని నెంబర్స్లో కన్వర్ట్ చేస్తే? నెంబర్సా? అదేరా, ఈ లెటర్స్ని నెంబర్స్లో కన్వర్ట్ చేస్తే? ABCDEFGHI 9. 9 మళ్ళీ 9. 9 5 5 ABCDEFGH 8. 8 9 9 2 2 2 ABC 3 3 మళ్ళీ 3 3 8. మామా ఇది కన్ఫామ్గా అమ్మాయి నెంబర్ రా. ఫస్ట్ 5 డిజిట్ 99589. అవునా? ఒకసారి ఫోన్ చేయి. హలో హలో హలో, ఎవరు? ఆ అమ్మాయేరా. నీ వాయిస్ వినగానే నువ్వని కన్ఫర్మ్ అయిపోయింది. సో డైరెక్ట్గా వచ్చి మాట్లాడదామని నేనేం మాట్లాడలేదు. నీ మొబైల్ నంబర్ ఇచ్చి తెలిసిన కానిస్టేబుల్తో అడ్రస్ కనుక్కుని వెంటనే నేను చూడడానికి వచ్చేసాను. అంటే ఆకాంక్ష, మనిద్దరం ఒకరికొకరం కలవాలనుకున్నాం కాబట్టి కలిసాం. మరి ఇంకెందుకు లేటు? క్లైమాక్స్ సీన్ కౌగిలిపోవే అలాగా ఉంటుంది. ఎవడేవాడు? నీ రంకుముగుడా? ఓయ్, ఏమైంది? ఏం లేదు, చిన్న నెగిటివ్ థాట్. దా పట్టుకో.